గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 3-0తో వైట్ వాష్ చేసి టీమిండియాను సొంత గడ్డపైనే చావు దెబ్బతీసింది న్యూజిలాండ్. ఎందుకంటే క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు టెస్టుల్లో సొంత గడ్డపై 3-0తో ఓడిపోవడం ఇదే మొదటిసారి. అయితే ప్రస్తుతం టీమిండియాకు ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో మరోసారి న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. భారత పర్యటనలో కివీస్ జట్టు టీమిండియాతో ఈసారి మొత్తం 3 వన్డేల సిరీస్, 5 టీ20ల సిరీస్ ఆడనుంది. అంటే మొత్తం 2 జట్ల మధ్య వైట్ బాల్ క్రికెట్లో 8 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వేదికలను బీసీసీఐ శనివారం ఖరారు చేసినట్టుగా సమాచారం అందింది. ఈ 8 మ్యాచ్ల్లో 2 మన తెలుగు రాష్ట్రాల్లోనే జరగనున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బీసీసీఐ ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం 2026 జనవరి 11 నుంచి 18 వరకు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. జనవరి 11న మన హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. 14న రాజ్కోట్ వేదికగా రెండో వన్డే మ్యాచ్, 18న ఇండోర్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇక ఆ వెంటనే టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 1 నుంచి 31 మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. 21న నాగపూర్ వేదికగా మొదటి టీ20 మ్యాచ్, 23న రాంచీ వేదికగా రెండో టీ20 మ్యాచ్, 25న గౌహతి వేదికగా మూడో టీ20 మ్యాచ్, 28న మన విశాఖపట్నం వేదికగా నాలుగో టీ20 మ్యాచ్, చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ తిరువనంతపురం వేదికగా జనవరి 31న జరగనుంది. ఈ మ్యాచ్తో కివీస్ జట్టు భారత పర్యటన ముగుస్తుంది. ఈ వన్డే టీ20 సిరీస్లో కివీస్ను చిత్తుగా ఓడించి టెస్ట్ సిరీస్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న షెడ్యూల్పై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ దాదాపుగా ఇదే షెడ్యూల్ను బీసీసీఐ ఖరారు చేసిందని పలు జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఫిబ్రవరి మార్చి నెలలో జరిగే టీ20 ప్రపంచ కప్నకు భారత్ కివీస్ మధ్య జరిగే టీ20 సిరీస్ సన్నాహకంగా పనిచేయనుంది. అలాగే ఈసారి టీ20 ప్రపంచ కప్ మన దేశం శ్రీలంక వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ వన్డే టీ20 సిరీస్లలో ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.